హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇవాళ మనం ఈ వీడియోలో ఫస్ట్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ కంటిన్యూషన్ పార్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ అంటే ఏంటంటే అది ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో అయ్యే బ్లీడింగ్ ని ఫస్ట్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ అని అంటారు. అందులో ఇంపార్టెంట్ వచ్చేసి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏంటంటే గర్భాశయంలో కాకుండా ట్యూబ్ లో రావడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటారు. ఇంకా అది అండాశయంలో కానీ కడుపులో కానీ ఇతర భాగాల్లో కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది ట్యూబ్ లో వచ్చినప్పుడు ఏంటంటే ట్యూబ్ కి గర్భాశయంకి ఉన్నంత ఎలాస్టిసిటీ ఉండదు. అందువలన అది ఆరో వారం 7వ వారం వచ్చేసరికి పగిలిపోయి ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతుంది. అప్పుడు వెంటనే వెళ్ళి గైనకాలజిస్ట్ ని కలవండి. దానికి లక్షణాలు ఏంటి అంటే విపరీతమైన కడుపు నొప్పి అండ్ బ్లీడింగ్ కూడా వచ్చేస్తుంది. పీరియడ్స్ రాకుండా ఒక 2 నెలలో 3 నెలలో అయి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే 4th, 5th, 6th month లో బ్లీడింగ్, దీన్ని సెకండ్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ అని అంటారు అన్నట్టు. దీనికి కాసెస్ ఏముంటాయి అంటే ఫస్ట్ వచ్చేసి మిస్క్యారేజ్. ఈ మిస్క్యారేజ్ లో మీకు తెలుసు ఆల్రెడీ ఫస్ట్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ లో మనం డిస్కస్ చేసుకున్నాము. హెవీ బ్లీడింగ్ గడ్డలుగా వస్తుంది. పెయిన్ కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. అప్పుడు వెళ్ళి గైనకాలజిస్ట్ ని కలవండి. సెకండ్ వచ్చేసి ముత్యాల గర్భం. ఈ ముత్యాల గర్భంలో ప్లసెంటా ఇంకా బేబీ టిష్యూ అనేది అలా నార్మల్ గా ఫామ్ అవ్వకుండా ముత్యాలలాగా ఫామ్ అవుతుంది, నీటి బుడగల్లాగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే దీని లక్షణాలు ఏంటంటే సివియర్ గా కడుపు నొప్పి వచ్చేస్తుంది, బ్లీడింగ్ అవుతుంది. ఈ బ్లీడింగ్ లో ఇట్లా మనకు ముత్యాలలాగా అవి వెసికల్స్ కనిపిస్తాయి. థర్డ్ వచ్చేసి ప్లసెంటా ప్రివియా, అంటే మాయ కిందకు ఉండడం. నార్మల్ గా మాయ పైన వెనకాల కన్నా ఉంటుంది గర్భసంచిలో. కిందకున్నప్పుడు ఏంటంటే సడన్ గా పెయిన్లెస్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పడుకొని లేచేసరికి బెడ్ మొత్తం రక్తంతో తడిచిపోయి ఉంటుంది. ఇది చాలా సివియర్ కండిషన్. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.